నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను పర్వీని. డీటెయిల్ చూస్తే 3 రోజుల పాటు వైభవంగా జరుపుకునే సంక్రాంతికి ఊరువాడ సందర్భంగా పండుగ శోభ సంతరించుకున్నాయి. తొలి రోజు విశాఖలో భోగి మంటలు వేసి ఆనందంగా పండుగకు ఆహ్వానం పలికారు. వీధి వీధిన భోగి మంటలు వేసి జనం సందడి చేశారు. విశాఖపట్నం జగదాంబ జంక్షన్లో జనసేన ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్, ఆరోగ్యశ్రీ వైస్ చైర్మన్ సీతంరాజు సుధాకర్, కూటమి నేతలు కార్యకర్తలు భోగి మంట వేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తుందని అన్నారు. రాష్ట్ర ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పారు. మన పద్ధతులన్నింటినీ కూడా మనకి నేర్పించే పండుగ ఈ సంక్రాంతి. ఇంట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఎక్కడున్నా కూడా ఇంటికి వచ్చి మొత్తం టోటల్గా ఇంటి నిండా ప్రజలు ఉండేటువంటి పండుగ ఈ పండుగ. కాబట్టి అందరి జీవితాల్లో కూడా వెలుగును నింపాలని ఈ పండుగ అందరికి కూడా చిన్న నుంచి పెద్ద తేడా లేకుండా జరుపుకునే ఏకైక పండుగ ఈ పండుగ. ప్రతి ఒక్కరు కూడా చాలా హ్యాపీగా సుఖ సంతోషాలతో జరుపుకోవాలని, ముఖ్యంగా దక్షిణ నియోజక ప్రజలు అందరూ కూడా నిన్న ఇవాళ చాలా హ్యాపీగా ఎంజాయ్ చేశాం. భవిష్యత్తులో కూడా ఇలాగ ఉండాలని, ప్రతి ఒక్కరి జీవితాలు వెలుగు నింపాలని, అందరూ కూడా ఈ సుఖ సంతోషాలతో ఈ పండుగ జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అందరికీ రాష్ట్ర ప్రజలకు, ముఖ్యంగా సీఎం గారికి, డిప్యూటీ సీఎం గారికి, అందరికీ లోకేష్ అందరికి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ నూతన సంవత్సరంలో ఎన్నో ప్రాజెక్టులు, ఎన్నో ఇండస్ట్రీస్ వచ్చి ఈ రాష్ట్రం సుఖంగా, ఈ రాష్ట్ర అభివృద్ధి పదంలో నడిచే విధంగా ఆ దేవుని యొక్క ఆశీస్సులు ఇవ్వాలని మనస్ఫూర్తిగా. మన పద్ధతులన్నింటినీ కూడా మనకి నేర్పించే పండుగ ఈ సంక్రాంతి. ఇంట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఎక్కడున్నా కూడా ఇంటికి వచ్చి మొత్తం టోటల్గా ఇంటి నిండా ప్రజలు ఉండేటువంటి పండుగ ఈ పండుగ. కాబట్టి అందరి జీవితాల్లో కూడా వెలుగును నింపాలని, ఈ పండుగ అందరికి కూడా చిన్న నుంచి పెద్ద తేడా లేకుండా జరుపుకునే ఏకైక పండుగ ఈ పండుగ. ప్రతి ఒక్కరు కూడా చాలా హ్యాపీగా సుఖ సంతోషాలతో జరుపుకోవాలని, ముఖ్యంగా దక్షిణ నియోజక ప్రజలు అందరూ కూడా నిన్న ఇవాళ చాలా హ్యాపీగా ఎంజాయ్ చేశాం. భవిష్యత్తులో కూడా ఇలాగ ఉండాలని, ప్రతి ఒక్కరి జీవితాలు వెలుగు నింపాలని, అందరూ కూడా ఈ సుఖ సంతోషాలతో ఈ పండుగ జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అందరికీ రాష్ట్ర ప్రజలకు, ముఖ్యంగా సీఎం గారికి, డిప్యూటీ సీఎం గారికి, అందరికీ లోకేష్ అందరికి కూడా సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని దక్షిణ నియోజకవర్గంలో ఎమ్మెల్యే శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో జగదాంబ సెంటర్లో భోగి ఉత్సవాలు ప్రారంభించడం జరిగింది. ఆ సందర్భంగా జనసేన బీజేపీ కార్యకర్తలు మరియు తప్పిడిగుళ్ళు రకరకాల సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు భోగిని ఆరంభించడం జరిగింది. ఈ పర్వదినాన్ని పురస్కరించుకుని విశాఖపట్నం ప్రజలు, దక్షిణ నియోజకవర్గ ప్రజలకి ఈ పండుగ మరింత స్వాగతం తెచ్చి అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ఎమ్మెల్యే గారికి, మీ అందరికీ కూడా పేరు భోగి పర్వదినాన్ని పురస్కరించుకుని దక్షిణ నియోజకవర్గం